కానీ వైభవ్ డోర్ కి అడ్డుగా నిలబడుతూ, స్నేహ, నువ్విక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతే ఈ 5 ఏళ్లు నీలో ఏదైనా మార్పు వచ్చుంటుందని అనుకున్నాను. కానీ నువ్వు ఇంకా అంతే స్వార్థంగా ఉన్నావు. నీ గురించి తప్ప వేరొకరి గురించి ఆలోచించావు. అసలు నీలాంటి దాంతో ఒకప్పుడు నేను ఎంత క్లోజ్ గా ఉన్నానో తలుచుకుంటేనే నాపై నాకే చిరాకేస్తుంది అని అన్నాడు. వైభవ్ చివరిగా మాట్లాడిన ఆ మాట స్నేహకు సన్నని ముళ్ళులా గుచ్చుకుంది. దాంతో ఆమె అతన్ని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు నిజమే చెప్పావు, నేను స్వార్థపర్రాల్ని. కానీ 5 ఏళ్లు గడిచినా ఇప్పటికి నువ్వు కూడా ఏం మారలేదు. ఇప్పుడు కూడా నీకంటూ సొంత ఆలోచనలేవీ లేవు. ఒక పరాన్న జీవిలాగే ఉన్నావు. చెప్పుడు మాటలు విని బ్రెయిన్ వాష్ చేయించుకునే మూర్ఖుడిలాగే ఉండిపోయావు అని చెప్పి అతన్ని తప్పుకుంటూ యువన్ని తీసుకుని ప్లాట్లోకి వెళ్ళింది. ఆమె మాటలకు వైభవ్ కోపంగా ఊగిపోతూ చేతి డోర్ మీద గట్టిగా కొట్టి, తప్పు చేసింది నువ్వు, కానీ ఇప్పుడు ఆ తప్పంతా నాదన్నట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలకు స్నేహ కళ్ళెత్తి అతని ముఖం వైపు తదేకంగా చూసింది. ఆ క్షణంలో వైభవ్ ఇన్ని సంవత్సరాలు తన మనసులో ఉన్న మాటల్ని ఇప్పుడు బయట పెడుతున్నట్లు అనిపించింది. అప్పుడు వైభవ్ మాట్లాడుతూ, స్నేహ, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. పర్ణిక ఇప్పటికీ నీ మంచి గురించి ఆలోచిస్తుంది. నువ్వు నీ బిడ్డకు తండ్రి లేకుండా జీవితాంతం కష్టాలు పడకూడదని ఆమె నీ కోసం ఒక తోడుని వెతికి నీకు పెళ్లి చేయాలనుకుంటుంది అని అతను మాట్లాడుతూ ఉండగానే స్నేహ ఇక అది వినలేనట్లుగా విసుగ్గా, స్టాప్ ఇట్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ అని అరిచి వెంటనే గుమ్మంలో అడ్డుగా నుంచున్న వైభవ్ ని చేత్తో వెనక్కి నెట్టి పెద్ద శబ్దంతో డోర్ క్లోజ్ చేసింది. ఆమె చేసిన పనికి వైభవ్ కి కోపం ముంచుకొచ్చింది. దాంతో అతను అక్కడే నుంచుని పెద్దగా అరుస్తూ, స్నేహ, మనకున్న పాత పరిచయం కొద్దే నేను నీకొక సలహా ఇస్తున్నాను. నీకోసం నీ ఫ్యామిలీ తెచ్చిన సంబంధాన్ని ఒప్పుకో, లేదంటే నిన్నొప్పించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని అన్నాడు. లోపల డోర్ ఆనుకుని నుంచిన స్నేహ, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని పెద్దగా అరిచింది. దాంతో వైభవ్ కోపంగా ఖాళీ ఫ్లోర్ పై గట్టిగా కొట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అడుగుల శబ్దం దూరం అవ్వడంతో డోర్ కు ఆనుకుని ఉన్న స్నేహ తలను భారంగా వెనక్కి ఆనించింది. నిజానికి తండ్రి రంగనాథ్ తనను అంత త్వరగా వదిలిపెట్టడని, ఈ పెళ్లికి ఒప్పించడానికి ఎంత దూరమైనా వెళ్తాడని ఆమెకు కూడా తెలుసు. కానీ దాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు స్నేహ బాధపడటం చూసిన యువన్, మమ్మీ, అందుకే అక్షయ అంకుల్ని మనతో ఉండమని చెప్పాను. అంకులుంటే నిన్ను ఎవ్వరూ ఏడిపించరు. అంకుల్ మనకి హెల్ప్ చేస్తారు అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ వెంటనే యువన్ని దగ్గర తీసుకుని అతని తల నిమురుతూ, యువన్, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అతనితో మనకి ఎలాంటి సంబంధం లేదు. ఫ్యూచర్లో కూడా మనం ఇంకెప్పుడు అతని హెల్ప్ అడగకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా అని చెప్పింది. స్నేహ మాటలు విని యువన్ ఇష్టం లేనట్టుగా చూశాడు. తన మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పాలనుకున్నాడు. కానీ స్నేహకు కోపం వస్తుందేమో అని ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి, సరే అంటూ తలూపాడు. కాని ఆ పిల్లాడి మనసులో మరేదో ఆలోచన రూపుదిద్దుకుంటోంది. యువన్ సరేనని ఒప్పుకోవడంతో స్నేహ నవ్వి, సరే, ఇక నువ్విదంతా మర్చిపో, మనం త్వరగా వెళ్లి ఫ్రెష్ అయి పడుకుందాం పద అంటూ లోపలికి తీసుకెళ్లింది. స్నానం చేసి బెడ్ పై పడుకునే ఉన్న యువన్ కి ఈ కాసేపటి క్రితం తల్లితో వైభవ్ గొడవపడిన దృశ్యమే మనసులో మెదులుతుంది. దాంతో ఈ విషయాన్ని ఎలాగైనా అక్షయ్ కి చెప్పాలనుకున్నాడు. అక్షయ్ విల్లాలో, ఈ అమ్మాయి చూసారా ఎంత అందంగా ఉందో, మన అక్షయ్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ తన ఫోన్ లో ఉన్న ఒక ఫోటోను రఘునందన్ కు చూపిస్తూ చెప్పింది రాజేశ్వరి. సోఫాలో కూర్చుని ఉన్న రఘునందన్ రాజేశ్వరి చూపించిన ఫోటోను చూసి, అమ్మాయి నిజంగా బాగుంది, కానీ మన అక్షయ్ ఒప్పుకోవాలి కదా అని నమ్మకం లేనట్లుగా అన్నాడు. ఎందుకు ఒప్పుకోడు? ఇన్ని రోజులు బిజినెస్ అని అప్పుడే తొందరెందుకని మనల్ని ఆపుతూ వచ్చాడు. కానీ ఈసారి పెళ్లి వద్దడానికి అక్షయ్కి ఏ రీజన్ లేదు అని కొంచెం కోపంగా అంది రాజేశ్వరి. సరే సరే, నువ్వు ఇప్పుడు కోపం తెచ్చుకోకు, వాడు ఒప్పుకుంటే నాకెలాంటి అబ్జెక్షన్ లేదు అంటూ నవ్వాడు రఘునందన్. ఇంతలో లోపలికి అడుగుపెట్టాడు అక్షయ్. అతన్ని చూడగానే రాజేశ్వరి నవ్వుతూ, హలో అక్షయ్, వచ్చేసావా? ఇప్పుడే మీ డాడీ నేను నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీకెండ్ లో నువ్వు కొంతమంది అమ్మాయిల్ని మీట్ అయ్యి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ 2 రోజులు నువ్వు ఏ పనులు పెట్టుకోవద్దు అని చెప్పింది. వంటిపై ఉన్న కోట్ తీసి సోఫాపై విసిరేసి నెక్ టై లూజ్ చేసుకుంటున్న అక్షయ్ చేతులు రాజేశ్వరి మాట వినగానే ఆగిపోయాయి. పెళ్లి చూపులు మాట వినగానే అతని మనసులో హఠాత్తుగా కొద్దిసేపటి క్రితం చూసిన స్నేహ ముఖం కనిపించింది. దాంతో ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఎలాంటి పెళ్లి చూపులు వద్దని తల్లికి గట్టిగా చెప్పాలనుకున్నాడు. కానీ రాజేశ్వరి ముఖం చూస్తే ఇప్పుడు ఏం చెప్పినా ఆమె వినడానికి సిద్ధంగా లేదని అర్థమైంది. దాంతో అతను నిదానంగా రూమ్ వైపు వెళ్తూ, ఈ వీకెండ్ నాకు కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీకెండ్ చూద్దాం అని అన్నాడు. రాజేశ్వరి వెంటనే, అక్షయ్, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పకు అని మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. మెట్లకి పై ఫ్లోర్ కి వెళ్లబోతున్న అక్షయ్ తన చేతిలోని ఫోన్ ను చూశాడు. స్క్రీన్ పై కనిపించిన అన్నోన్ నెంబర్ ను ఆశ్చర్యంగా చూసిన అక్షయ్ అనుమానంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో
అని అన్నాడు. అవతలి వైపున ఉన్న యువన్ ఫోన్లో అక్షయ్ గొంతు విని వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. దాంతో అక్షయ్ ఫోన్ వైపు చిరాగ్గా చూసి కాల్ కట్ చేయబోయాడు. కానీ ఈలోగా హలో అంకుల్ అంటూ యువన్ గొంతు మెల్లగా వినిపించింది. ఆ పిలుపు వినగానే అక్షయ్ అలర్ట్ అవుతూ హలో యువన్ అని అన్నాడు. యువన్ ఏడుపు గొంతుతో అక్షయ్ అంకుల్ నాకు భయమేస్తుంది. ఆ బ్యాడ్ అంకుల్ మళ్ళీ వచ్చి మమ్మీతో గొడవ పడ్డాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. వెంటనే వెనక్కి తిరిగి క్షణం క్రితం సోఫాలో విసిరేసిన అతని జాకెట్ తీసుకుని విల్లా నుండి బయలుదేరాడు. కొడుకు హడావిడిగా వెళ్లడం చూసి ఏం జరిగిందో తెలియక కంగారు పడింది రాజేశ్వరి. అక్షయ్ ఇంటికి వస్తే స్నేహ ఎలా రియాక్ట్ అవుతుంది? వైభవ్ అక్షయ్ల మధ్య కొత్త వైరం మొదలవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఓన్లీ ఆన్ పాకెట్ FM.